కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా. లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్. Which is the longest river in India? Ganga is the longest river, but Ganga is located on northern plains only, North India only. So here they ask peninsular river. So in the part of peninsular, Godavari, Krishna, Kaveri, Penna, Mahanadi, these are all the peninsular rivers. Among these peninsular rivers, which is the longest one? Godavari is the longest one. Yes, so this statement is correct. ద్వీపకల్ప నదుల్లో గోదావరి అతి పొడవైనది. ఎస్, ద్వీపకల్ప నదుల్లో గోదావరి అతి పొడవైనది. గోదావరి తర్వాత పొడవైంది ఏదండి? కృష్ణా నది. మన దేశంలో పొడవైన నది ఏదండి? గంగా నది. కానీ ఇక్కడ పెనిన్సులర్ అడిగాడు కాబట్టి, ద్వీపకల్ప అన్నాడు కాబట్టి గోదావరి రైట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్, ద బ్రహ్మపుత్ర ఈజ్ నోన్ యాజ్ ద సాంగ్పో ఇన్ టిబెట్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో రైట్. సో బ్రహ్మపుత్ర, it originates on Tibetan near Manas Sarovar. After that it flows eastward direction through Tibetan plateau. There it is called Sangpo. So that's why this statement also correct. So బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో శాంగ్పో అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో శాంగ్పో అని పిలుస్తారు. ఎస్, బ్రహ్మపుత్ర నదిని శాంగ్పో అని పిలుస్తారు. టిబెట్ భాషలో శాంగ్పో అంటే ప్యూర్ వాటర్ కంటైనింగ్ రివర్, స్వచ్ఛమైన నీటిని కలిగినటువంటి నది శాంగ్పో ఇన్ టిబెట్ భాషలో. సో కాబట్టి ఇది కూడా రైట్. నెక్స్ట్ సి, ద గంగా ఆరిజినేట్ ఫ్రమ్ ద అమరకంటక్ ప్లాట్యూ. నో, ఇట్ ఈస్ రాంగ్. సో వేర్ గంగా ఆరిజినేట్స్? గంగా ఆరిజినేట్స్ నియర్ గంగోత్రి గ్లేషియర్. గంగా నది అమరకంటక్ పీఠభూమి నుండి ఉద్భవించింది. ఇది తప్పు. ఎందుకని? గంగా నది ఎక్కడి నుంచి ఉద్భవించిందయ్యా అంటే గంగా నది గంగోత్రి హిమానీ నదం వద్ద జన్మిస్తుంది. గంగోత్రి అనేటువంటి హిమానీ నదం వద్ద ఈ గంగా నది అలకనంద, భగీరథి అనే రెండు నదులు, చిన్న నదులు కలిసి గంగా నదిగా ఏర్పడుతుంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. మరి అమరకంటక్ ప్లాట్యూలో ఏ నది జన్మించిందండి? అది నర్మదా నది ప్రవహించింది. నర్మదా. సో నర్మదా రివర్ ఆరిజినేట్ నియర్ అమరకంటక్ ప్లాట్యూ. కాబట్టి గంగా నది కాదు. సో దట్స్ వై సి అనేది రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద మహానది ఫ్లోస్ త్రూ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. ఎస్, ఇట్ ఈస్ రైట్. మహానది ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఎస్, దిస్ వన్ మహానది. మరి ఈ మహానది ఎక్కడ జన్మిస్తుందండి? ఈ మహానది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సిహావా కొండలలో జన్మిస్తుంది. సిహావా కొండలు. సో మహానది రివర్ ఆరిజినేట్స్ నియర్ సిహావా హిల్స్ ఇన్ ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్. సో కాబట్టి మహానది ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుండా అంటే సిహావా కొండల్లో పుట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తూ చివరికి ఒడిస్సా రాష్ట్రంలోకి వచ్చి ఒడిస్సా రాష్ట్రంలో ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. సో కాబట్టి దిస్ వన్ ఆల్సో రైట్. సో అమాంగ్ దీస్ 4 ఆప్షన్స్ except 3, remaining 3 are correct. So A, B, D are correct. Here A, B, D only right option. Okay.